నీకు ఇన్నర్ వాయిస్ అంటూ ఏమీ లేదు. అవన్నీ సహజాతాలు. సహజంగా నీలో ఉన్న థాట్స్. నువ్వు ఆనందంగా ఉండు, కష్టపడు అంతే. ధ్యానం చేస్తున్నంతసేపు నువ్వు అలసిపోతావు. సహజంగా నువ్వు నిర్వికల్ప స్థితిలో ఉండు. అప్పుడు ధ్యానం చేయటం కాదు, ఆ స్థితిలో ఉండటమే దానంతటికి అది జరుగుతుంది. నీకు ఆనందంగా ఉండటం ఇష్టమా, లేకపోతే బాధగా ఉండటం ఇష్టమా? నువ్వే డిక్లేర్ చేసుకో. ఆనందంగా ఉండటం అనేది నీ మూల స్థితి. నీ ఆనందాన్ని వేరే వాళ్ళతో కలిపితే అది డిస్టర్బ్ అవుతుంది. కలపకూడని వాటిని కలపటం వల్ల, ఇది కలపకూడని వాళ్ళని కలిపి పెళ్లి చేస్తారు. అది నీళ్ళల్లాగా కలిస్తే బంధం అవుతుంది. దానిలో ఇంకా బంధమే ఉంది, కలిసిపోవటమే ఉంటుంది. అదే రాయి నీళ్ళు లాగా ఉంటే అవి కలవు, ఎప్పటికీ కలవు. రాయి నీళ్ళు కలిసిపోవటమే బంధం. అంటే ఏమి పట్టనట్లు ఉండడమే నిద్ర. ఏమి పట్టనట్టుగా ఉండే స్థితే నిజమైన ధ్యానం. ఏమీ పట్టనట్లుగా ఉండడమే నిజమైన స్నేహం, ఆనందం. మానసిక ప్రశాంతను అనుభవించటం నీకు తెలుస్తుంది కదా. దేనికి అధిక ప్రాముఖ్యత ఇవ్వద్దు. దేని పట్ల నువ్వు ఒపీనియన్ చేయొద్దు. నీకు ఏది ప్రాధాన్యత, నీకు నువ్వే ఏ ప్రాధాన్యత అధికంగా ఇచ్చుకోబాకు. నీ ప్రాధాన్యత కూడా అధికంగా తీసుకోవద్దు. ఇప్పుడు జీవితం మీద తిరిగి ఆసక్తి రావాలంటే 3 సూత్రాలు. అవి లెర్న్, ఎర్న్, బర్న్. అంటే ఏదో ఒకటి నువ్వు నేర్చుకుంటూనే ఉండు, అది జీవితాంతం. నేర్చుకోవడం ఎప్పుడైతే ఆపివేస్తావో అప్పుడు జీవితం మీద నీకు ఆసక్తి పోతుంది. నువ్వు జీవితాంతం ఏదో ఒక పని, కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటే నీకు జీవితం మీద ఆసక్తి ఉంటుంది. అప్పుడు కాలం తెలియదు. ఎంతసేపు చేసినా ఆ కాలం నీకు తెలియదు. టైం తెలియని స్థితిలో నువ్వు ఉండాలి. అలాగే మనీ ఎంతో కొంత ఎర్న్ చేస్తూ ఉండాలి. అది నీకు తినటానికి ఉపయోగించు, నీ బేసిక్ నీడ్స్కి ఉపయోగపడుతుంది. ఏదో ఒకటి ఎర్న్ చేస్తూ ఉండాలి మనిషి. అది జ్ఞానాన్ని కావచ్చు, సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతని. బర్న్ అంటే ఏదో ఒకటి నువ్వు బర్న్ చేయాలి. అది నీ శరీరంలో కొవ్వు కావచ్చు. శరీరంతో కష్టపడి పనిచేస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అది కష్టపడి చేస్తూనే ఉండాలి. అది నీలో మానసికంగా ఈర్ష్య ద్వేషాలని, ఎదుటి వ్యక్తి మీద నీకున్న